50,000 మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు కదా. ఆలేరు ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసి? ఇప్పటికీ 7 చెక్ డ్యామ్లు పూర్తి చేసుకున్నాం. 675 కోట్లతోటి గంధమల్ల ప్రాజెక్టు చేసుకున్నాం. నేను సంవత్సరంలో శాంక్షన్ శంకుస్థాపనే చేసిరు కనుక మొదలు పెట్టలే. ఈ సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళిన బీర్లయ్య గారికి ఇంత పెద్ద బిల్డింగులు, ఇన్ని కార్లు, ఇంత పైసే ఎట్లా? ఈ సీక్రెట్ ఏంటి? అవును భాయ్, ఎమ్మెల్యే ఉంటాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడా, ఒక బిజినెస్ చేసుకోడా. ఈ బినామీల పేరు మీద 100 ఎకరాల భూమి అక్రమంగా సంపాదించిర్రు. ఆ బినామీల పేర్లు చదువుకున్న చదువుతారు. కొలన్పాకలో మరాఠీ రవి భూతాగాదు ఉందని మీ దగ్గరికి వస్తే నైటే మరాఠీ రాబోవడం నాకు తెలియదు, ఆ 150 ఫ్లాట్లు తెలియదు. ఒక్క సబ్ ఫ్లాట్ రిజిస్టర్ ఎందుకు రిజైన్ చేసి సస్పెండ్ చేసి అస్సలు ఈ ఇంచు మందన్న తెలియదు. నా బినామీలు నేను అన్నారు. పేర్లు పెట్టి మరీ చెప్తున్నా. మాసాయిపేటలో విజయేందర్ రెడ్డి ఇవాళ 119 మంది ఎమ్మెల్యేల ఎవ్వరు కానొస్తలేరా? మా గ్రామంలో 33 సంవత్సరాలుగా పాలసంఘ చైర్మన్ నేనే. ఇన్ని సంవత్సరాలు పాల కమిటీకి చైర్మన్ గా ఉన్నానని చెప్తున్నారు కదా. మదర్ డైరీ సంస్థను ఊబిలోకి నెట్టేసారు కదా. మేము ఉన్నప్పుడు క్రషరు 322/4 సర్వే నెంబర్ లో శ్రీని డెవలప్మెంట్ పేరు మీద ఉన్నది. జయరాం రెడ్డి తర్వాత మీరిద్దరు కలిపి నడిపిస్తున్నారు. అతడు పిలిస్తే నేను జయరాం రెడ్డి ఒక విఐపిగా, ఒక ఎమ్మెల్యేగా మన ప్రాంతం ఉన్న కృషి పోయినాం. తప్పేముంది? మీరు ఎమ్మెల్యే కదా, చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ ఉంది 2000 సంవత్సరం ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? నన్ను నా ఎదుగుదల చూసి ఓర్వలేక ఒక దివానగాళ్ళు అహులగాళ్ళు ఆలోచన చేశాడుగా. అసలు మీకు మనుషులా అన్నం తింటురా పెద్ద తింటురా అంటే బీసీలు రాజ్యానికి ఉండదా? బీసీలు ఎమ్మెల్యే చేయద్దా? మళ్ళీ బీసీ వెపన్ ఎందుకు వాడుతున్నారు? నాకు కొండంత తండ రేవంత్ అని ఉన్నాడు. సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ, వెంటనే ఎమ్మెల్యే, తర్వాత విప్పు, తర్వాత డీసీసీ ప్రెసిడెంట్. అంటే ఇవన్నీ పైసలు పెట్టి కొనుక్కుంటున్నారు. అన్ని పదవులన్నీ రేవంత్ రెడ్డి గారికి పైసలు పెట్టి కొనుక్కుంటున్నారు.